దేవుని ఎదుట నువ్వు నిలబడి ఉంటే, దేవునిలో నిలబడి ఉంటే నీ అవసరం ఏంటో, నీ అక్కరేంటో దేవుడు తీరుస్తాడంట. నీ దాహాన్ని తీరుస్తాడు. నీకు ఏది కావాలో ఇస్తాడంట. ఏమండి, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలు చేస్తాడు దేవుడు. మనం ఊహించమన్నమాట, అలాంటి కార్యాలు చేస్తాడు. దేవుని చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. నువ్వు దేవుడిని నమ్మి ఉంటే ఈ కార్యం నా జీవితంలో దేవుడే చేశాడు నమ్ముతావు. ఏమండి, నీవు ఏదైనా కావాలని దేవుని ఎదుట నువ్వు అడిగితే, అడిగింది నువ్వు పొందుకున్నావు నమ్మితే, దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. దేవుని కార్యాన్ని చూస్తావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు తండ్రి మన ఎడల కనికరాన్ని చూపిస్తున్నాడు. తండ్రి మన ఎడల జాలిని చూపిస్తా ఉన్నాడు. తండ్రి మన ఎడల దయను చూపిస్తా ఉన్నాడు. తండ్రి మనల్ని రక్షిస్తా ఉన్నాడు. తండ్రి మనల్ని పోషిస్తా ఉన్నాడు. తండ్రి మనల్ని కాపాడుతా ఉన్నాడు. ఎవరి తండ్రి? పరలోకములో ఉన్న తండ్రి. తప్పిపోయిన కుమారుని చేరదీశాడు, హక్కును చేర్చుకున్నాడు, చేతికి ఉంగరాన్ని తొడిగాడు, ఎవరిని పట్టు వస్త్రాలు ధరింపజేశాడు, పాదాలకు చెప్పులు ఇచ్చాడు, కౌగులించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు, ఎవరిని